వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను విరాజు. సో త్వరలో నిరుద్యోగులకి కొత్త శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న సివి ఆనంద్ గారు ఒక ప్రకటన చేశారు. పోలీస్ శాఖలో దాదాపుగా 19,000 ఉద్యోగాలు భర్తీకి సిద్ధం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో గతంలో దాదాపుగా ఒక 15,000 ఉద్యోగాల వరకు ఉన్నాయి. అండ్ అది ప్రభుత్వం దగ్గర ఫైల్ మాత్రం వెళ్ళింది. ప్రభుత్వం ప్రకటించగానే ఆర్థిక శాఖ నుంచి న్యూస్ రావడంతో మేము అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు కాస్త మరి 15,000 నుంచి 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో 2020 లాస్ట్ అనుకో 2021 లాస్ట్ పోలీస్ కానిస్టేబుల్ అది లాస్ట్ ఎగ్జామ్ నిర్వహించారు. దాదాపు అప్పుడు ఒక 15,000 ఉద్యోగాలు ఏమో ఇచ్చారు. దానికి సంబంధించి నియామక పత్రాలు వచ్చేసి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో రేవంత్ సర్కార్ నియామక పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. దాదాపుగా 2.5-3 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నా ఇప్పటి వరకు పోలీస్ శాఖలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ కాలేదు. సో కేసీఆర్ హయాంలో మాత్రం 2016లో ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చారు. 2018లో ఒకసారి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. మళ్ళీ 2022లో మరో నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దాదాపుగా 3 సార్లు పోలీస్ రిక్రూట్మెంట్ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది 10 సంవత్సరాల్లో. బట్ ఇప్పుడు అంటే తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నా కూడా పోలీస్ శాఖలో మాత్రం ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. 2014లో బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2016లో నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత 2018లో ఇవ్వడం అనేది జరిగింది. సో 2 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ రాగా ఇప్పుడు 2.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నా ఇప్పటి వరకు నోటిఫికేషన్ సంబంధించి మాత్రం ఒక ప్రకటన కూడా చేయలేదు. సో మొత్తానికి మరి ఇప్పుడు డీజీపీగా ప్రమోషన్ తీసుకున్నటువంటి సివి ఆనంద్ నేతృత్వంలోనైనా సరే ఈ 19,000 పోస్టులు భర్తీ కానున్నాయా? సో మాక్సిమం జూన్ ఆర్ జూలై లోపల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దాదాపుగా 19,000 ఉద్యోగాలకి లైన్ క్లియర్ చేసినట్లు కూడా తెలుస్తుంది. సో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న సుమారు 19,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాట్లాడడం అనేది జరిగింది. సో మరి సంవత్సరానికి మనం దగ్గర ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఒక 5,000 మంది 10,000 మంది రిటైర్మెంట్ అవుతున్నా కూడా ఒక 20,000 ఖాళీలు అయితే డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే 2023 నోటిఫికేషన్ నుంచి చూసుకున్నట్టయితే దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది. సో మరి 3-4 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఫిలప్ చేయకపోవడం అనేది కొంతవరకు మరి ఎందుకంటే గతంలో వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్టయితే 2025 నాడు యాక్చువల్ గా నోటిఫికేషన్ ఉండే, అంటే వీళ్ళు గతంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ లో. మరి ఇప్పుడు 2026 దాదాపుగా సగం నెల అంటే దగ్గర 5 నెలలు కూడా కంప్లీట్ అయింది. కాబట్టి మరి వీళ్ళు జూన్ జూలైలో అన్నా సరే నోటిఫికేషన్లు ఇస్తారా ఇవ్వరా అనేది వేచి చూడాల్సిన విషయం. సో జూన్ 2 వరకు కూడా నిరుద్యోగులు ఒకవేళ అప్పటి వరకు నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు జాబ్ క్యాలెండర్ లో ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్ గా మా తడాగింద చూపిస్తాం. ప్రభుత్వం మళ్ళీ దిగొచ్చే వరకు మా పోరాటం ఈసారి ఆగదు అని చెప్పేసి పెద్ద ఎత్తున జూన్ 2కు సంబంధించి నిరుద్యోగులు కూడా కసరత్తు చేసుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అవసరమైతే జంతర్ మంతర్ లో కూడా ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా అని చెప్పేసి అంటున్నారు. ఇదే రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ గారేమో యూత్ డిక్లరేషన్ పేరు మీద ఇప్పటి వరకు పోనీ నిరుద్యోగ భృతి ఏమైనా ఇస్తున్నారా అంటే నిరుద్యోగ భృతి కూడా ఎవరికి ఇవ్వనటువంటి పరిస్థితి. అండ్ ఏజ్ ఏమో ఎక్కువ అవుతుంది. దాదాపు ఇప్పుడు 3 సంవత్సరాలు అంటే 30-32 సంవత్సరాలకు ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు 35 సంవత్సరాలకు వస్తారు. మరి 30 సంవత్సరాలు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అప్పుడే నోటిఫికేషన్ ఇస్తే డెఫినెట్ గా ఏజ్ లిమిట్ తగ్గి వాళ్ళు కూడా ఉద్యోగానికి అర్హులు ఉండేవారు. ఇప్పుడు ఏజ్ కూడా దాటిపోవడం తోటి మరి ఏజ్ లిమిట్ కూడా ఏమైనా ప్రకటిస్తారా? ఈ 3 సంవత్సరాలు కలిపి నోటిఫికేషన్ లో యాడ్ చేస్తారా లేకపోతే హ్యాష్ గా చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. మొత్తానికి మరి కొత్త డీజీపీ ఆధ్వర్యంలో అయినా సరే ఈ 19,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వస్తే మాత్రం చాలా వరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నిరుద్యోగం అంతో ఇంతో తగ్గే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.